తెలుగుదేశం పార్టీలో రిపీటెడ్ సక్సెస్ చూడాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న అదే ప్రస్తావన చేశారు మహానాడులో. తమ్ముళ్ళందరికీ 2029లో మళ్ళీ మనమే గెలవాలి, మళ్ళీ మనమే అధికారంలోకి రావాలి, ఆ దిశగా కృషి చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, మనం చేస్తున్న సంక్షేమం అంతా ప్రజలకి తెలియజేయండి అనేది. అయితే ఈ ప్రకటన చేసిన తర్వాత చాలా విశ్లేషణస్ వచ్చినాయి. అసలు టీడీపీ హయాంలో రిపీటెడ్ సక్సెస్ ఉందా? అది కూడా ఎన్టీఆర్ మినహాయిస్తే ఎన్టీఆర్ హయాంలో ఒకసారి జరిగిందట. తర్వాత ఈయన హయాంలో ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు రిపీటెడ్ సక్సెస్ లేదు. కానీ ఇప్పుడు అది సాధ్యం అవుతుందా? అది కూడా అయితే లోకేష్ గారిని చూసో లేదంటే మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూపించో మళ్ళీ రిపీటెడ్ సక్సెస్ పొందాలనుకుంటున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, ఆయన పిలుపుని ఎంతవరకు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ సీరియస్ గా తీసుకుంటారు, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అప్పుడు 83, 85 అనుకుంటా వరుసగా ఎన్టీఆర్ హయాంలో టీడీపీకి వచ్చింది. తర్వాత నుంచి మళ్ళీ మొన్న రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కానీ లేదంటే మొన్న కూడా 2019 టైంలో కానీ రిపీటెడ్ సక్సెస్ అనేది లేదు. అప్పుడు లేనిది అంటే ఇందులో రెండు, ఒకటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకున్నా ఒకే పార్టీ కట్టబెడుతుందా అనేది ఒకటి, లేదు ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి అది ఏమన్నా సాధ్యం అవుతుందా అనేది ఒకటి. అంటే ఇక్కడ అంచనాలలో ఒక తేడా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 3 టర్మ్స్ లో ముగ్గురు వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత విభజనకు ముందు ఆ సక్సెస్ ఉంది. మీరు 83, 85 ఎన్టీ రామారావే కాకుండా 85, 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ ఉంది. అదే 5 ఏళ్లే. 94 నుంచి 2004 దాకా టీడీపీనే ఉంది. 94 నుంచి ఎన్టీ రామారావు నేతృత్వంలో గెలిచింది. అప్పుడు చంద్రబాబు గారు 95లో తీసేసుకున్నారు. 99లో మళ్ళీ ఆయనే గెలిచాడుగా చంద్రబాబు గారు. చంద్రబాబు గారు నేరుగా గెలిచిన తొలి సంవత్సరం 95, 99లో ఫస్ట్ టైం గెలిచారు ఆయన. అంతకుముందు ఎన్టీ రామారావు గారి పేరు మీద గెలిచిన పార్టీని తీసుకున్నారు ఆయన. తీసుకుని 99 నుంచి 2004 మళ్ళీ గెలిపించారుగా. టీడీపీ 2 టర్మ్స్ గెలిచినట్టేగా. అప్పుడు అలా అంటే అభ్యర్థి మారి 94లో ఆయన గెలిస్తే లెక్క చూసినప్పుడు చూసారు. కానీ బాబు గారు అయితే అసలు బాబు గారు ఫస్ట్ కాంగ్రెస్ వచ్చేటప్పటికి వరుసగా 2 సార్లు గెలిచింది. అవును, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత విడిపోయాక చూస్తే 5 ఏళ్లే నడిచింది. ఇది ఫినామినా. మళ్ళా విడిపోయినటువంటి తెలంగాణలో 10 ఏళ్ళు ఉన్నాడుగా. అందుకే పద్దాక 2034 దాకా నేనేం చెప్పుకుంటుంటాడు రేవంత్ రెడ్డి. అదే ఇక్కడ కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఒక్కటి ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, ఆంధ్రాకి యాంబిషియస్ పీపుల్ ఎక్కువ, ఆశ ఎక్కువ. మనం ఇక్కడ 10,000కి ఉద్యోగాలు దొరుకుతాయి, 15,000 కోసం హైదరాబాద్ వెళ్తాం, 20,000 కోసం చెన్నై పోతాం, 25,000 కోసం బెంగళూరు వెళ్తాం. అదే ఉందిరా, ఇక్కడ 10,000 అక్కడ 25,000 కరెక్ట్ సమానమే. కానీ మన ఆలోచన ఏంటి, ఆ స్థాయి ఇన్కమ్ అన్నప్పుడు నెక్స్ట్ ఇంకో 10,000 పెరుగుతుంది కదా. ఇదేమి మనం ఒళ్ళు దాచుకునేవాళ్ళు కాదు ఆంధ్రోడు. ఒళ్ళు ఎక్కువ కష్టపడతాడు కాబట్టి ₹1 ఎక్కువ సంపాదించుకుందాం. ఇక్కడ ఈ 10,000కే ఉంటే, ఇప్పుడు చిన్న సాక్ష్యం, నేను ఈనాడులో చేసినప్పుడు లైన్ అకౌంట్, సిటీ కేబుల్లో చేసేటప్పుడు 2,200 మొదటి శాలరీ, ఏడాదికి 200 పెరిగేది. నేను హైదరాబాద్ లో నాకు సి ఛానల్ పిలిచినప్పుడు 5,800 జీతానికని పిలిచారు. అప్పటికి నాకు వస్తున్నది 3,200. నేను లెక్కేసుకుంది 3,200 నుంచి 5,800 ఎందుకు లెక్కేసుకున్నానంటే, హైదరాబాద్ లో చీఫ్ ఎడిటర్ మళ్ళీ అక్కడ ఇది సి ఛానల్ కి డిజిగ్నేషన్ పెరుగుతుంది, శాలరీ పెరుగుతుంది. ఖర్చు అయితే ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ ₹1 ఎక్కువే ఉంటది, కానీ ఎదుగుదల కావాలి కదా అన్నట్టు. ఆ పరిణామం నాకు మళ్ళీ తేజాలోకి వచ్చింది. ₹6,000 జీతమా, ఆ తర్వాత ₹10,000 టీవీనైనా. ఇట్లాగా నేను ఆ రోజున నాతో ఇట్లాగా డేర్ చేయనటువంటి వాళ్ళు, నేను హైదరాబాద్కి పిలిస్తే కొంతమంది వచ్చారు. ఇక్కడ ₹1,200 జీతగాళ్ళు అక్కడికి వచ్చి 2,000 తీసుకుని 2,500 తీసుకుని ఉన్నారు. వాళ్ళు ఆ తర్వాత ఎదిగారు ఇక్కడ 10,000, 15,000కి. అదే రానటువంటి వాళ్ళు ఇప్పటికీ అదే స్ట్రెచర్ లో రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే తెగింపు అనేది ముఖ్యం. మనోడికి ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ లో గనక 50,000 జీతం వస్తుంటే వెళ్ళిపోతాడు. ఇది మన మెంటాలిటీ. ఎందుకు అంటే, ద్వీపం ఉండగానే చక్కబెట్టుకోవాలన్నట్టు, ఆరోగ్యం ఉండగానే కష్టపడాలి, సంపాదించాలి, కుటుంబాన్ని చూసుకోవాలి అనే మెంటాలిటీ. ఎంటర్టైన్మెంట్ తక్కువ, ఎంజాయ్మెంట్ తక్కువ, పని చేసే మనస్తత్వం ఎక్కువ ఆంధ్రోడికి ఉంటుంది. ఇది మనం ఒప్పుకు తీరాల్సిన నిజం. మనందరిలో ఉన్న బ్లడ్ బ్రీడు అదే.
అవును. ఇందులో కులాలు ప్రాంతాలు కాదు, అన్ని కులాలోడు కష్టపడతాడు. ఆంధ్ర వాడు అంటేనే రాత్రి పగలు కష్టపడే మనస్తత్వం. అందుకే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా 193 దేశాల్లో బ్రతుకుతున్నాడు ఆంధ్రవాడు. అందుకే అమెరికాకి పోయి వాడు 6 గంటలు పని చేస్తే మనం 12 గంటలు పని చేస్తున్నాం. 6 గంటలకు వాడు ఇచ్చే జీతానికి మనం 12 గంటలు పని చేసి తీసుకుంటున్నాం. అంటే అందుకే కదా మనోడికి అక్కడ అవకాశం వచ్చింది, బ్రిటన్ లోనైనా ఇంకోటైనా సరే. అలాంటి అంబిషియస్ పీపుల్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది ఆంధ్ర డెవలప్మెంట్ మీద. అందుకే 3 terms లో ముగ్గురు మారడానికి కారణం. హైదరాబాద్ ఒక్కళ్ళని చూసి కాదు, హైదరాబాద్ చేసేస్తాడు చంద్రబాబు నాయుడు అనుకుని మొదటి ఇచ్చారంటే కాదు, నేను అది నమ్మను. మొదటి ఇచ్చిన పరిస్థితి ఏంటంటే స్టేట్ డివిజన్ తర్వాత రాష్ట్రం అసలు ఎలా నడపాలి, కొత్త రాష్ట్రం, కొత్త కాన్సెప్ట్, అనుభవం కావాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు గారికి ఇచ్చారు. అప్పుడు ఆయన ఏదో హైదరాబాద్ చేస్తాడని కాదు, ఆయన తను అలాంటి ఆకస్మిక విజయం ఆయనే ఊహించలా. ఎందుకంటే 2 కళ్ళ సిద్ధాంతం, అప్పటికి 2 సార్లు ఓడిపోయి ఉండటం, ఓ రకంగా చెప్పాలంటే విధానపరమైన నిర్ణయాల్లో వైఫల్యం అయింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నారు, చిరంజీవి కూడా సమైక్యాంధ్ర లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ నినాదాలు మాట్లాడిన రోజున ఒక్క చంద్రబాబు మాత్రమే 2 కళ్ళ సిద్ధాంతం. అలాంటప్పుడు ఎలాగ సాధ్యం అనుకున్నటువంటి స్టేజీలో వచ్చినటువంటి విజయం. అందుకని ఆనాడు అత్యవసరం వచ్చింది. 107 సీట్లు మాత్రం 67 వచ్చినాయి. 2% ఓట్ల తేడాతో గెలిచారు. అయితే అదేంటి, యాంబిషియస్ కాదు ఆ రోజు. తర్వాత యాంబిషియస్ క్రియేషన్ చేశారు చంద్రబాబు గారు. అమరావతి అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అటు తాత లెక్క తయారు చేస్తాను, అక్కడ నేను ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లలోనే చేసేసాను ప్రపంచ రాజధాని అని చెప్పాడు. తెలీదా మనకి? తెలుసు, కానీ ఏదో చేస్తాడన్న ఆశ, ఏదో చేస్తాడులే అన్న ఆశ, ఈ ఆశని తన మాటలతో విపరీతంగా పెంచేశాడు. పోలవరం అయిపోయింది, ఇంకే ఉంది ఆశలు, రోజు వారం నేనే చూస్తున్నాను, ఇంకే ఉంది. ఇలాంటి ఆశలు, అపరిమిత ఆశలు, పరిమిత వనరులు. పైగా ఇప్పుడు 100కి 99 మార్కులు వస్తాయని ఆశించి 50 మార్కులు వచ్చినాయి. 50 మార్కులు వస్తాయని ఆశించి 49 వచ్చినాయి అనుకోండి, నష్టం లేదు. 60 వచ్చినా నష్టం లేదు. కానీ నువ్వు 99 వస్తాయని వచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి 2 మార్కుల దగ్గర నేను ఆత్మహత్యలు చేసుకుంటాను పిల్లల లాంటి పరిస్థితి. ఆ సెన్సిటివ్నెస్ దెబ్బ కొట్టింది ఆయనకి. ఆశించింది ఏమీ జరగల. అమరావతి చూస్తే బ్రహ్మ ప్రళయం, ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. ఆయన చేతిలో ఉండి 2018 కల్లా రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తానన్న మనిషి ఆ తర్వాత నేనేం చేయలేకపోతున్నాను మోడీ అంటూ వచ్చాడు. ఆ వాస్తవం 2019 ఓటమి చంద్రబాబు స్వయంకృత అపరాధం. ఆయన బీజేపీని అంటే తన చేతకానితనాన్ని కవర్ చేయడానికి బీజేపీని దోషం చేయబోయి ఆయన పెద్దరికపు తెలివితేటను మిస్ అయ్యాడు. ఆ రోజున ఆయన చెప్పాల్సింది ఏంటి, బీజేపీతోనే కలిసి ఉంటూ ఇదిగో నేను అమరావతికి ఇంతవరకు చేశాం, ఇంకా చేయబోతున్నాం. ఆ ఏడాది కూడా చేయడానికి అవకాశం ఉండేది మనకి. ఆ సెక్రటేరియట్ కట్టించడం అయిపోయింది. ఇంకా చేస్తామయ్యా మిగతాది, మీరు తెలుసు కదా విడిపోయిన రోజున మన దగ్గర ఏమీ లేదు, 90,000 కోట్ల అప్పులతో ఇచ్చాడు రాష్ట్రము, అయినా సరే మనం స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. ఇదిగో 12 విద్యా సంస్థలు పెట్టేశాను కదా, పోలవరం కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాం కదా. ఇట్లా పెద్దరికంగా ఆయన మాట్లాడితే, ఆయన సుదీర్ఘంగా మాట్లాడతాడు కదా, 1.5-2 గంటలు. ఆ టైప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పబ్లిక్ కూడా కన్విన్స్ అవుతారు. మనకి పెద్దముండా వాడు లేరా పోనీ కష్టపడుతున్నాడు అనేటువంటి పల్లెటూరు భాష ఉంటది, పెద్ద ఆయన ఏదో కష్టపడుతున్నాడు అని మనలాంటి వాళ్ళ భాష ఉంటది. చిన్నోళ్ళు కూడా ఏదో మనం కన్విన్స్ చేస్తాం. 104 107 కాకపోతే 90కో 95కో గెలిచేవాడు ఆయన. కానీ ఆయన ఈ చివరికి జగన్ చెప్పలేకపోయాడు ఫెయిల్యూర్. జగన్ పాదయాత్ర అంటూ ముద్దు పెట్టుకుంటూ తిరిగాడు, కానీ ఆయన ఫెయిల్యూర్ ఆయనే చెప్పుకున్నాడు. నేనేం చేయలేకపోయాను, ఒక్క పైసా చేయలేకపోయినా అదంతా మోడీ వాళ్ళని. గుజరాత్ కోసం నన్ను నాశనం చేయాలనుకున్నాడు, నేనే ప్రధానమంత్రి అయిపోతాను భయపడ్డాడు. ఇలాంటి పనికిమాలిన రాజకీయ ఉపన్యాసం ఇచ్చాడు. గుజరాత్ ని దాటిపోయి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో గుజరాత్ ఎందుకు దాటలేదు, నేను గుజరాత్ చేసేస్తాను అని భయపడ్డాడు. ఇలాంటి రాజకీయ లేకపోతే మన చేతిలో ఉన్న పేపర్లతో చేసేటప్పటికి అసహ్యం పుట్టింది జనానికి. ఈ అసహ్యం దెబ్బ కొట్టింది. అప్పుడు జగన్ పట్ల అంబిషియస్ అనే కంటే కూడా జగన్ పట్ల సింపతి వచ్చింది. చంద్రబాబు పట్ల ఏహ్యభావం వచ్చింది. దాంతో పాటు అదేది
రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఎగ్గొట్టడం, అవును ఈవెన్ ఆ తర్వాత వచ్చి రైతులు అప్పుల పాలై వడ్డీల కూడా సంక్షోభం పడితే అవును వెటకారం చేయడం, ఉమ్, ఆ చివరికి ఆ పాల వడ్డీ రుణాలు కూడా ఇవ్వకపోవడం, ఆ, ఇట్లాంటివన్నీ దెబ్బతీసినాయి. ఉమ్, 2019 కూడా యాంబిషియస్ అన్న నేను ఉమ్, ఆ రోజున ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఉమ్. పట్ల పాజిటివ్, అయ్యో ఆయన మనం చేసిన కిందసారి పాదయాత్ర గాని రాజశేఖర్ రెడ్డి లెగసీ అదే అదే అన్నీ కలిసి వచ్చినాయి. అవును ఈ దాంతో గెలిచాడు. ఉమ్, ఇతను ఒక అంబిషియస్ క్రియేట్ చేశాడు జగన్. ఉమ్, ఏది సచివాలయ వ్యవస్థ, ఆ, వాలంటీర్ వ్యవస్థ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ ఇది, పోర్ట్లు, ఉమ్, ఫిషింగ్ హార్బర్లు, ఇది ఒక స్టైల్ ఆఫ్ తీసుకొచ్చాడు. ఉమ్, కానీ ఇది ప్రచారం చేసుకోలేకపోయాడు. అవును ఉమ్, సక్సెస్ ని ప్రచారం చేసుకోలేకపోయాడు. ఉమ్, ఎంతసేపటికి బటను 2 కోట్ల మందికి డబ్బులు ఇచ్చాను, 2 కోట్ల మందే ఓటేసినా చాలు నాకు ఉమ్, అనే లెక్కలో పోయాడు. కానీ నెక్స్ట్ ఏం చేస్తానన్నది క్లారిటీగా అది చెప్పాడు. ఉమ్, ఉమ్, పైగా తనంతట తనే చేసుకున్న ఒక పెద్ద తప్పు ఏంటంటే అతి ప్రచారానికి ఎప్పుడైతే ఈ పాస్బుక్ల మీద బొమ్మలు లాంటివి, అది ప్లస్ పాలనాపరమైన ఫెయిల్యూర్ ఉంది. ఎట్లాంటిది, చివరికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా దొరికే కాదు. ఉమ్, అవును వాళ్ళకి ఆ డబ్బులు ఈడ్చిపెడితే అంత 20 కోట్లు ఎత్తే అయిపోయేదానికి అది అయ్యేది కాదు. కార్డులు ఉమ్, దానికి ఎవడో చెప్పాడు దిక్కుమాలింది డిజిటల్ చేస్తే సరిపోతుంది సార్ అని, ఉమ్, దానికి అట్లాంటి దిక్కుమాలిన ఫార్ములాలన్నీ ఫాలో అయ్యాడు. ఉమ్, రోడ్లు వేయడం అనేటటువంటి నాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించాడు. ఉమ్, డబ్బులు ఇస్తే చాలు అదే జనం బాగుపడిపోతారు ఉమ్, అనుకుని ఫీల్ అయ్యాడు. అవును ఇది జనాలకు విసుగు పుట్టేసింది. అవును దానికి తోడు ఈ దాన్ని ఏమంటారు నోటి దురుసు బ్యాచ్ ఉమ్, ఉమ్, మాటలు ఇవన్నీ దానికి తోడు వాళ్ళు ముగ్గురు కలవటం ప్రచారం అది ఇవన్నీ. ఉమ్, 2019 తర్వాత 2024 జగన్ మీద ఏహ్యభావంతో వచ్చినటువంటి, అవును అంతే ఉమ్, ఇప్పుడు యాంబిషియస్ పెంచారు. మళ్ళీ ఇక్కడ ఏహ్యము కాదు, ఇది కాదు, ఇప్పుడు యాంబిషియస్నెస్ పెంచుతున్నారు. ఉమ్, యాంబిషియస్నెస్ ప్లస్ హేట్ రేట్ పెంచుతున్నారు. ఉమ్, జగన్ పట్ల హేట్ రేట్ పెంచడం, అవును అలాగే నేనేదో చేస్తానన్నది. ఉమ్, ఇక్కడ దానికి తగ్గట్టుగా రాజధానిలో చకచకా మార్పులు చేస్తారు. అవును ఉమ్, వేగంగా పూర్తవుతాయి. ఇప్పుడు అప్పట్లో ఆగిన టవర్లు పూర్తవుతున్నాయి. ఉమ్, అలాగే కొత్తగా కట్టుతున్నటువంటి ఐకానిక్ టవర్స్ కూడా 2 పూర్తవుతాయని నేను నమ్ముతున్నా. ఉమ్, ఉమ్, ఈ ఈ మూడేళ్లలో ఈ 3 ఏళ్ళు ఉమ్, ఓకే ఇవి పూర్తయి పోలవరానికి సంబంధించి ఆ 41 అడుగుల బ్రిడ్జి పూర్తి చేస్తారు. అయిపోద్ది ఉమ్, ఇవి పూర్తయినాయి అంటే చెప్పడానికి ఒక ఘనం కనబడుతుంది. అది అవును ఉమ్, రైల్వే జోన్ ఆల్రెడీ వచ్చేసింది. ఉమ్, అది మనకి ఎవరికి అర్థం కాదు. అది అవును జోన్ బోర్డు పెట్టారా లేదా అన్నదే లెక్క. అంతే 12 సంస్థలు ఎట్లాగో నడుస్తున్నాయి. ఉమ్, ప్లస్ ఈ సాఫ్ట్వేర్ వీళ్ళందరూ ఉమ్, ఐటీ మన విశాఖ కనబడుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అదే అదే ఈ జూన్ కే వచ్చేస్తుంది. గూగుల్ ఒకటి బాగా ప్లస్ పాయింట్ అనుకుంటా, గూగుల్ డేటా గూగుల్ డేటా సెంటర్ అంటే అది మనకి పేరు చెప్పుకోవడానికి పేరు అదే బాగుంది. అంటున్నాను ఉద్యోగాల పేర్లకి ప్రచారానికి ఏదో వైజాగ్ అనేటటువంటిది ఒక గ్రోత్ సెంటర్ అనేటటువంటి టెక్ హబ్ గా గ్లోబల్ టెక్ హబ్ అది కనబడిపోతుంది. ఇవన్నీ చూపెట్టి ఇదిగో అతను వస్తే నెగిటివ్, నేను వస్తే పాజిటివ్, అది అవును ఇది కొనసాగించాలంటే మేము 3 ఉన్నాం, అతను ఒక్కడే ఉన్నాడు. ఉమ్, మేము కేంద్రంతో సంబంధం ఉంది, ఇతనికి లేడు. ఉమ్, కేంద్రంలో బీజేపీనే మళ్ళీ వస్తుంది, ఇక్కడ రాదు. ఉమ్. కాబట్టి మాకే ఓటేయండి అనే రూట్ లో వెళ్ళడానికి. కానీ టీడీపీలో చంద్రబాబు గారి హిస్టరీయే గమనిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే 99లో ఆయన సింగిల్ గా గెలిచిన తర్వాతగా వరుసగా రిపీటెడ్ డిఫీట్ 2004 కానీ 9 కానీ 14లో గెలిచిన 19లో ఆయన గెలవలేకపోవడం, ఇప్పుడు గెలిచారు అంటే అది ఓన్లీ కూటమి వల్లే. లేదంటే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ డిఫీట్ చూసి ఉండేవారు ఆయన. అంటే 19, 24 కూటమి కట్టడం వల్ల ఇప్పుడు సక్సెస్ సాధించారు. ఈ ప్రయాణం చూసినప్పుడు రేపు ఒకవేళ 2031లో ఎంతవరకు కంటిన్యూటీ సక్సెస్ అనేది కూటమి మీదే డిపెండ్ అయ్యి ఉంటదా? ఒకవేళ ఇండివిజువల్ గా వెళ్లాల్సి ఉంటే మళ్ళీ ఫెయిల్యూర్ మూట కట్టుకోవాల్సి వస్తుంది. 2 ఏళ్ళు ఎక్కువ ఇచ్చేసారండి వీళ్ళకి, 29. సారీ 29 సారీ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 4 అంశాలు ఇప్పటి నుంచి దృష్టి పెడితే వీళ్ళు అధికారంలోకి రావడానికి వీలుంటుంది. 4 అంశాలు చాలా సీరియస్ గా దృష్టి పెట్టాలి. ప్రశాంత్ కిషోర్ దగ్గర డబ్బులు, లేకపోతే ఆయన పేరేవాడు రాబిన్ సింగ్ డబ్బులు కాకుండా మనకి డబ్బులు ఇస్తే మనం చెప్పిన సర్వే మనం చెప్పినటువంటి విశ్లేషణ కరెక్ట్ అవుతుంది. వాళ్ళు చెప్పేది ఏ దిక్కుమాలి కాకపోతే ఏం లేదు, వాగుతున్నాం. అది పెట్టుకుంటే సింపుల్. నెంబర్ 1 వచ్చేటప్పటికి కూటమిలో సమన్వయం చేసుకోవడం. జనసేన వాళ్ళ అసంతృప్తిని చల్లార్చడం, బీజేపీ వాళ్ళ అసంతృప్తిని చల్లార్చడం. నువ్వు 70 తీసుకో, వాళ్ళిద్దరికి 30, 20-10 అనే ఫీలింగ్ క్రియేట్ చేయి. నువ్వు మాలో ఒకటి రాని ఫీలింగ్ క్రియేట్ చేయి. ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో 30 మంది 10 మంది పిల్లలు తక్కువ ఉండేవాళ్ళు కాదు. 10 మంది సంతృప్తి పడరు, ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. కానీ
అమ్మమ్మో తాతమ్మో, ఉమ్, అమ్మ ముగ్గురిని చేరదేస్తే, నాన్న ఇద్దరిని చేరదేస్తే, తాతమ్మ ఒక ముగ్గురిని చేరదేస్తే ఇట్లుండేది. అవును. అట్లాగే నీ పార్టీలో నువ్వు అట్లాగా కన్విన్స్ చేసుకో. అంటే ఆ సమన్వయం ప్రయత్నం చేస్తున్నారు పాపం రెండు పార్టీలు, చేయట్లా, కానీ గ్రౌండ్ ఏమి లెవెల్ లో చేయట్లా. యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏమి చేయట్లా. అవునా? అది పెద్దలకి ఫీలింగ్ ఉండాలి, ఓపెన్ గానే వార్నింగ్ బుద్ధి ఉండాలి. ఇస్తున్నారు కదా, వార్నింగ్లు ఎవరికి కావాలి? ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. వార్నింగ్ ఎవరికి కావాలా? గ్రౌండ్ లెవెల్లో ప్రతి నియోజకవర్గానికి ఓ సమన్వయ కమిటీ వేసుకుని, నీవు సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు ముగ్గురికి డివైడ్ చేసుకో, ఉమ్, కాంట్రాక్ట్లు ఇచ్చుకునేటప్పుడు ముగ్గురికి డివైడ్ చేసుకో. ఉమ్. ఎక్కడ కూడా వస్తుంది దానికి సంపాదించుకుని అంగీకరించట్లేదనే కదా. చెయ్యాలా? చేయకపోతే నీ కర్మ, ఉమ్, ఎవడేం చేయలేడు. ఉమ్, నేను అదే చెప్తున్నా. ఫస్ట్ ఫార్ములా సమన్వయం ఏంటంటే, నువ్వు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ముగ్గురు పంచుకోండి. ఉమ్, అట్లాగే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇస్తున్నారు, ఉమ్, 100 మందికి పెన్షన్ ఇవ్వబోతున్నారు, 70 తెలుగుదేశం తీసుకో, 20 జనసేనకి, 10 బీజేపీకి. ఉమ్, అట్లాగే రేపు పొద్దున ఏదో ఇంకో పథకం ఏదో వస్తుంది, అమ్మఒడి. ఉమ్, ఉమ్, అమ్మఒడి అందరికీ ఇవ్వాల్సింది తప్పదు. ఉమ్, ఈ మిగతా అది అడిషనల్ బెనిఫిట్స్, పెన్షన్లు ఇచ్చేటప్పుడు లేకపోతే అది ఇంకోటి పెన్షన్ ఇంకోటి ఇచ్చేటప్పుడు. అట్లాగా. ఉమ్, ఇవే కాకుండా కాంట్రాక్ట్లు ఉన్నాయి, ముగ్గురు పంచుకోండి. ఉమ్, ఇప్పటి నుండన్నా చేయండి ఉమ్, ఇది. ఉమ్, అలాగే ప్రతి నెలకు ఒకసారి నియోజకవర్గ సమన్వయం జరిగి తీరాలి. అవును. ఇందులో జనసేనోడు కంప్లైంట్ పెట్టాడు, బీజేపీ వాడు కంప్లైంట్ పెట్టాడు, తెలుగుదేశం కంప్లైంట్ పెట్టాడు, ఉమ్, దాన్ని విచారించాలి, ఉమ్, పరిష్కరించేయాలి అక్కడే. ఉమ్, ఇది నియోజకవర్గం, ఒక పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి 7 ఉమ్, 7 అసెంబ్లీ ఉమ్, కదా. ఉమ్, ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జికి పూర్తి బాధ్యత ఇచ్చేయండి. ఉమ్, ఈ నెల మొత్తం మీద 7 రోజుల మీటింగ్ 7 నియోజకవర్గాలు జరిగిపోవాలి, ఉమ్, క్లియర్ అయిపోవాలి. అవును. అతను ఉమ్, మంత్రి, ఉమ్, ఒక నియోజకవర్గానికి ఒక మంత్రిని పెట్టండి, పార్లమెంటరీ నియోజకవర్గానికి. ఉమ్, ఆ మంత్రితో అది పరిష్కారం అయిపోవాలి అంతే, ఉమ్, ఆ రోజుతో ఎండ్ అయిపోవాలి. ఉమ్. మళ్ళీ ఆ గొడవ సాగకూడదు. అంటే టీడీపీ రిపీటెడ్ సక్సెస్ అనేది ఇప్పుడు జనసేన మీద ఆధారపడి ఉందా ఇప్పటికి కూడా? ఇంకా కూటమి, అదే జనసేన కూటమిగా అంటున్నా, నాట్ ఓన్లీ జనసేన, సమన్వయం మీద. తెలుగుదేశము, బీజేపీ, జనసేన ముగ్గురు సమన్వయం చేసుకుంటే సక్సెస్ అవుతుంది. అదే ఆ సమన్వయం మీద టీడీపీ సక్సెస్ డిపెండ్ అయ్యి ఉంది. అంతే, ఖచ్చితం. ఎందుకంటే డైరెక్ట్ గా తెలుగుదేశం సుదీర్ఘకాలం పాటు చూసేశారు, సమాజ్వాదీ పార్టీ లాంటిదే ఇది కూడా, ఉమ్, లేకపోతే డిఎంకే లాంటిదే ఇది కూడా. ఉమ్, ఎందుకంటే సుదీర్ఘకాలం ఉన్నటువంటి పార్టీ, ఉమ్, దాంట్లో కొత్తదనాన్ని చూడలేము. ఈవెన్ మీరు బాబు గారు ఉపన్యాసాలు చూసినా, మీరు ఇవాళ మీటింగ్ లో ఏం రాస్తారో స్క్రిప్ట్, ఈ నెల రోజులు అదే స్క్రిప్ట్ ఉంటుంది, ఫాలో అయిపోతారు. దాంట్లో జస్ట్ హెడ్డింగ్ అటు ఇటు మార్చుకోవాలి మనం అంతే. అంతే, అది కూడా. ఉమ్, ఒక 10-15 పాయింట్లు ఉంటాయి ఆయన. ఉమ్, నేను ఇదివరకు సిటీ కేబుల్ లో ఉన్నప్పుడు బాబు గారి ప్రోగ్రామ్ నాకు హ్యాపీ, ఉమ్, మొత్తం 7-8 మొత్తం నాకే వేస్తారు, ఉమ్, నేను కంటిన్యూ చేస్తా. ఆయనది స్క్రిప్ట్ మొత్తం 7 రాసేసుకుంటా, ఉమ్, హెడ్డింగ్లు అటు ఇటు మారుతాయి అంతే. ఉమ్, ఉమ్, యాంకర్ పార్ట్ ఒక్కటి మార్చుకుంటే చాలు, అంతే. ఉమ్, మిగతాదంతా కూడా సేమ్ అనను, అడిదిటి రాస్తా నేనే ముందు. ఉమ్, నా స్క్రిప్ట్ కి దాటి ఏ రోజున బాబు గారు మాట్లాడాలి, ఉమ్, ఎందుకంటే ఆయనని మనసుని చదివేశా నేను. ఆయన ఉపన్యాసాలు విని 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 ఉమ్, అలవాటైపోయింది. అలవాటైపోయింది. ఆయన ఆకస్మిక తనిఖీలు ఎట్లా మాట్లాడతాడు, ఉమ్, ఎవరికి ఏం చేయి చూపెడతాడు ఏంటి. అవును. ఆ బాబు గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతవరకు చదివారు నాకు తెలియదు, నేను బాగా చదివేసి అదే. కాబట్టి అట్లా రాసేవాడిని స్క్రిప్ట్. ఉమ్, ఇవాళకి కూడా ఆయన ఉపన్యాసం చూడండి, ఇవాళ ఏం ఉపన్యాసం ఇస్తాడో వచ్చే నెలలో కూడా అదే ఉపన్యాసం ఉంటది, అవును. హెడ్డింగ్ మారుతుంది అంతే, ఉమ్, హెడ్ లైన్స్ అదే ఉంటది, బ్రేకింగ్ అదే లోపల ఉంటది. మ్యాటర్ అదే ఉంటది. అది. ఉమ్, ఉమ్, కాబట్టి అది తగ్గించుకోవాలి. ఆయన ఉపన్యాసం 10 నిమిషాలకి పరిమితం చేసి ఉమ్, ఇది సమన్వయం చేసుకుంటే ఉమ్, ఒక ఆస్పెక్ట్ నెంబర్ 1. ఉమ్, నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏవైతే ఈ మహిళలకు ఇచ్చే డబ్బులు ఇచ్చేయాలి. ఉమ్, నిన్న బెంగాల్లో బీజేపీ గెలవడానికి కారణం అదే, అవును. ఉమ్, అదే సందర్భంలో మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలవడానికి కారణం అదే, ఉమ్, రాజస్థాన్ లో బీజేపీ గెలవడానికి కారణం అదే, ఉమ్, మహారాష్ట్రలో బీజేపీ గెలవడానికి కారణం అదే. ఉమ్, ఇది మర్చిపోతే మైనస్. ఉమ్, 2 లక్షల మంది ఉంటారా, 1.5 కోటి మంది ఉంటారా, ఇది 2 కోట్ల 1.5 కోటి నాకు తెలియదు. ఉమ్, 18 నుంచి 60 ఏళ్ల లోపు వాళ్ళందరికీ 1500 ఇస్తానో ఇచ్చే, ఉమ్, అది ఈ ఏడాదే బిగించి, ఉమ్, నువ్వు చివరి ఏడాది బిగిన్ చేస్తే నీకు చివరి ఏ మిగులుతాయి, లాస్ట్ ట్రిప్ ఎట్లయితే జరిగిందో అది. వీటితో పాటు సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ గా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 29 లో రిపీటెడ్ సక్సెస్ మనదే అనేది కూడా ఆయన ఒక మాట అన్నారు. నిజంగా ఆ బ్యాలెన్స్ అనేది అవుతుందా? నేను చెప్పింది అదే. ఇప్పుడు ఈ 2 చెప్పాను సమన్వయంతో పాటు ఈ 3వ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, ఏది గొడవలు అరాచకాలు జరగకుండా చూసుకోవాలి. పబ్లిక్ లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వీళ్ళు క్రియేట్ చేస్తున్నది, అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్న నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. లైక్య స్వచ్ఛంద సంస్థ కార్యకర్త తిరుమలలో ఏం చేస్తాడు, అమ్మా జరగండి, గోవిందా జరగమ్మ, గోవిందా జరగమ్మ, గోవిందా భోజనం కావాలా ఇట్లా అంటాడు. అంతేగాని ఎరా నీకేంటి బలిపెక్కిందా అని అండు. ఈ సంస్కారం నేర్పాలి. నోరు కానీ చెయ్యి కానీ చేసుకునేవాడిని అవసరమైతే సస్పెండ్ చేసి చూపించాలి.
ఉమ్, కంటిన్యూగా పార్టీ ఆ విషయంలో ముగ్గురు కూడా ఉమ్, 2 పార్టీలు ఎక్కువ ఉంది అవును. అది కంట్రోల్ చేయాలి వ్యవస్థీకృతంగా. ఉమ్, ఆ 4వది వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఎప్పటి నుంచినే మీరు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్, ఏమవుతుంది, రిజర్వేషన్ ఏంటి అన్నది పక్కా ప్రిపేర్డ్గా మేము ఈ నియోజకవర్గాలు ఏంటో డిసైడ్ చేసేసుకున్నాం. ముందే చేసుకోవాలి. ఇప్పుడే చేసేసుకున్నాం. ఉమ్, ఉమ్, చేసేసుకుని అంటే ఇప్పుడు అవ్వదు, మేబీ 6 నెలలు ఆ, పడుతుంది. అవును. అది చేసేసుకుని ప్రిపేర్ అయిపోయి ఉమ్, ఈ 4 చేస్తే మిగతా అన్ని కూడా మ్యాక్సిమం వీళ్ళ వ్యతిరేకత కంట్రోల్ అవుతుంది. ఉమ్, మ్యాక్సిమం వీళ్ళ వ్యతిరేకత కంట్రోల్ అవుతుంది. ఉమ్, ఈ 4 ఏ ఒక్కటి వదిలినా సరే ఉమ్. బూమరాంగ్ అయ్యి రేపు పొద్దున వీళ్ళకే తగులుతుంది. దీంతో పాటు రిపీటెడ్ సక్సెస్ అనేది తెలుగుదేశం పార్టీకి బాబు గారిని చూసి వస్తుందా, లేదు ఇప్పుడు నారా లోకేష్ గారు సెకండ్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నారు కాబట్టి అది అడిషనల్ అడ్వాంటేజ్ ఏమన్నా అవుతుందా? అట్లాగేం కాదండి. లోకేష్ పరిపాలన అయినా బాబు పరిపాలన అయినా ఒకే పరిపాలనగానే అంటే ప్రజలు ఒకే కోణంలో చూస్తారు తెలుగుదేశం ఇద్దరిని. పాలనగానే చూస్తారు. ఉమ్, ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా చేయగలిగితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే బాబు గారు అప్డేటెడ్ వెర్షన్ ఆయన. ఉమ్, చివరికి ఇవాళ యువతరం చేసుకునే రీల్స్ కూడా చేసేస్తున్నాడు ఆయన. అవును. వెళ్ళి చేపలు వండడము ఇట్లాంటి రీల్స్ కూడా చేసేస్తాడు. చేపలు కొని మరి వండుతున్నారు. చేపలు కొని పొయ్యలు గిచ్చకుండానే వండి చూడండి. అది నిజమే. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లేదు. ఉమ్, ఆయన ఆల్రెడీ చూసేశారు జనం. ఉమ్, ఇప్పుడు లోకేష్ కూడా రీల్స్ చేసేస్తున్నాడు, ఉమ్. మొన్న వాళ్ళ అబ్బాయితో చేశాడు. అవును, అవును. కాబట్టి ఇంకా కొత్తదనం ఏంది, ఉమ్, ఉమ్, అవును. అదేదో వెయిట్ చేయాలి. ఉమ్, కొత్తదనాన్ని చూపించాలి ఏదన్నా. ఉమ్, ఉమ్, అవును. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది అతి దూషణ, అతి పొగుడుకోవడం ఉమ్, తగ్గించి రియాలిటీ మాట్లాడడం మిగించేయండి. అవును. ఉమ్, రియాలిటీ, ఉమ్, అయ్యా అక్కడ రేపు జరిగింది నిజమేనయ్యా, పరిష్కరిద్దాం అనుకుంటున్నాం, ఉమ్, చేస్తున్నాం, నెక్స్ట్ ఇంకోసారి వాడు చేయకుండా చూస్తాం. ఉమ్, అట్లాగే మా వాడు తప్పు చేశాడయ్యా, ఉమ్, వాళ్ళని మేము రోడ్డు మీద తిప్పాం కదా, ఉమ్, ఇది మా వాడిని కూడా చొక్కా తీసి తిప్పాం ఉమ్, చెప్పు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఎవరో బెదవాళ్ళు 2 తారులతో గుద్దుకున్నారు, ఉమ్, మరి వాళ్ళని రోడ్డు మీద ఎందుకు నడిపించలా నువ్వు? అవును. ఉమ్, వాళ్ళు ఏకంగా రోడ్ల మీదనే గుద్దేసుకున్నారు, ఉమ్, మరి రోడ్ల మీద ఎందుకు నడిపించలా నువ్వు? వీళ్ళందరూ నడిపించావు కదా. అంటే సామాన్యుడికి ఒక లెక్క, పెద్దోడికి ఒక న్యాయం అనేది వస్తుంది కదా. అంతే. అవును. ఉమ్, కాబట్టి అట్లాంటి కంట్రోల్లో పెట్టుకోవాలా. అవును. ఈ రిపీటెడ్ సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఈ సమన్వయ లోపాన్ని సెటరేట్ చేసుకుని డెవలప్మెంట్ గురించి మరీ అతిగా ప్రచారం చేసుకోకుండా, ఉమ్, అతిగా మాట్లాడకుండా, ఉమ్, అలాగే ఎంతసేపటికి విపక్షాన్ని అతిగా తిట్టకుండా ఉమ్, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుకుంటూ వెళ్తే ఇప్పటి నుంచి దారిలో ఉంటది. ఉమ్, లేదు ఇదే టెండెన్సీ కంటిన్యూ అయితే ఇప్పుడున్నటువంటి దానికంటే అంటే క్రిందసారి 23 వచ్చినాయి, ఉమ్, ఇది అంతకంటే తగ్గుతాయి. అవునా? ఉమ్, ఉమ్. అది అది పెద్ద ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే అది పెద్ద మైనస్ అవుతాయి. రైట్, చూద్దాం. మొత్తానికి 2029కి సంబంధించి ఎప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను మహానాడులో అదే పిలుపునిచ్చారు క్యాడర్కి. ఒకవేళ నిజంగా గనక 2029లో రిపీటెడ్ సక్సెస్ అనేది దక్కితే టీడీపీకి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ మొత్తం మార్చేసినట్టే అవుతుంది. అది ఎంతవరకు సాధ్యం చేసి చూపిస్తారు అనేది వేచి ఉండాల్సింది.